ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సైతం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన పథకాన్ని బేస్ చేసుకునే యూనిట్ వారీగా సర్కార్ రుణమాఫీ చేసేందుకు పక్కాగా పథకాన్ని రచిస్తున్నారు. ఓ రైతు పేరు మీద రుణాలు గరిష్టంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా 2 లక్షల వరకు మాఫీ చేయాలని నిర్ణయించారు. అందుకు ప్రామాణికంగా రేషన్ కార్డు, వ్యవసాయ శాఖ వద్ద ఇప్పటికే పొందుపరిచిన డేటాతో సరిపోల్చి రుణమాఫీ చేయనున్నారు. ఇక ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదలైన మరుక్షణమే రుణమాఫీకి జిల్లాల వారీగా అధికారులు సంబంధిత బ్యాంకు అధికారులతో కలిసి లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. అనంతరం ఆ జాబితాలు గ్రామ పంచాయతీల వేదికగా గ్రామ సభలో చర్చించిన తర్వాతే అప్రూవల్ కోసం జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి. శిరీష, ప్రభుత్వం చెప్పగా తెలంగాణలో రైతు రుణమాఫీ సంబంధించినటువంటి మొత్తం అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే నడుం బిగించింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. ఇటు పీఎం కిసాన్ యోజన పథకాన్ని బేస్ చేసుకుని యూనిట్ వారీగా సర్కార్కు రుణమాఫీ చేసేందుకు పక్కాగా పథకం అయితే రచిస్తున్నారు. ఒక రైతు పేరు మీద రుణాలు గరిష్టంగా ఉన్నప్పటికీ 2 లక్షల వరకు మాఫీ చేయాలని నిర్ణయించారు. అందుకు ప్రామాణికంగా రేషన్ కార్డు, వ్యవసాయ శాఖ ఉన్నటువంటి డేటాతో సరిపోల్చుకొని ఈ రుణమాఫీ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సంసిద్ధమైంది. ఇక ప్రభుత్వ మార్గదర్శక విడుదలైనటువంటి మరుక్షణమే రుణమాఫీకి జిల్లాల వారీగా అధికారులు సంబంధిత బ్యాంకు వ్యాపారులతో కలిసి లబ్ధిదారుల జాబితాలు సిద్ధం. జాబితాలో అలాగే గ్రామ పంచాయతీల వేదిక గ్రామ సభలో చర్చించిన తర్వాతే అప్రూవల్ కోసం జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్తాయి. సో దీనిపైన వస్తున్నటువంటి కన్ఫ్యూజన్ అన్నిటికీ కూడా క్లియర్ చేస్తూ ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లియర్ గా రైతులకు రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ రకంగా చేయాలని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.